రోజు కేటీఆర్ గారి ఆదేశాల మేరకు మేము ఇక్కడ మీటింగ్కి రావడం జరిగింది. మాకు లోకల్గా ఎలాంటి ఇంటిమేషన్ ఉండలేదు. కానీ నాలాంటి సీనియర్ కార్పొరేటర్ మీటింగ్కి వస్తే మరి గౌరవనీయులు ఎమ్మెల్యే గారు జీర్ణించుకోక ఇట్లా కిరాయి మనుషులతో పార్టీని నడిపితే నేను వాళ్ళని గుర్తుపట్టలేదు. చాలామంది కొత్తలు కనబడుతున్నారు. స్టేజ్ గొర్రె నాకే అర్థమైతే లేదు. ఎవరు నువ్వు అంటే నేనేం చేయలేకపోతున్నా. ఈ కొత్త మనుషులను తీసుకొచ్చి మా కార్యకర్తలు గారు కొత్త కిరాయి మనుషులు వచ్చారు చాలామంది మీటింగ్లకు. ఈ కిరాయి మనుషులతో ఇట్లా దౌర్జన్యం చేయించడం మంచి పద్ధతి కాదు. ఇది పార్టీ గొడవలు. ఎందుకంటే ఇది ఎల్బీ నగర్ నియోజకవర్గంలో కూడా ప్రజలు గుర్తించాలి. ఈ ప్రజలందరూ గుర్తించి మరి రాబోయే ఎన్నికల్లో పార్టీకి అనుకూలంగా ఉన్నా. అయినా కేటీఆర్ గారు అంటే మాకు గౌరవం. కేటీఆర్ గారి ఆదేశాల మేరకు ఈరోజు ఇక్కడ మీటింగ్ రావడం జరిగింది. ఇక్కడ కిరాయి మనుషులు ఎవరు మీటింగ్లో క్యాడరే లేదు. అసలు ఎల్బీ నగర్ నియోజకవర్గంలో 50 మంది 100 మందో, మా డివిజన్కే ఒక 20-30 మంది కార్యకర్తలు మెయిన్ లీడర్లు ఉండొచ్చు తప్ప అంతా బయట వాళ్ళు ఇష్టారాజ్యంగా కార్యకర్తలు ఇలా జమై స్టేజ్ ఇంకా రెడీ ఊరు కొట్లాడదు చేయనికే. గతంలో కూడా చాలా సార్లు మమ్మల్ని అటాక్ చేయడం జరిగింది. ఇప్పుడు మరి కొంతమంది మీద వాళ్ళకి ఏం వ్యక్తిగత కక్షల్లో మాకు తెలియదు తప్ప ఈరోజు మాత్రం కావాలని గొడవ తీయాలని చెప్పి ఈ మీటింగ్కి వస్తే జీర్ణించుకోలేక మరి ఈరోజు ఇట్లా అటాక్ చేయడం మంచి పద్ధతి కాదు. ఇది సార్ మీ గురించి ఏం చెప్తలేను, చెప్పేసిన సార్ చెప్పలేను. గతంలో ఒక ఉమ్మడిగా ఒక కుటుంబ సభ్యులుగా మొత్తం కూడా పార్టీని అసలు ఏం లేనప్పుడు కూడా కాళ్ళు ఉద్యమకారులే ఉండే. అట్లాంటిది అన్ని వర్గాలని అన్ని పార్టీలకు సంబంధించి అందరినీ కూడా 2014లో నేను ఎమ్మెల్యేగా పోటీ చేసిన తర్వాత అందరిని ఏకపాటిపై తెచ్చి 11 మంది కార్పొరేటర్ని గెలిపించడం జరిగింది. తర్వాత మళ్ళీ ఎలక్షన్లో కూడా నేను ఓడిపోయినా కూడా అందరు కార్యకర్తలు వేసుకుని ముందుకు పోతా ఉన్నాం. కానీ ఇప్పుడు సుధీర్ రెడ్డి గారు గెలిచిన తర్వాత ఇంట్లోకి వచ్చినాక కూడా అనుకోకుండా కూడా ఇన్ని 2 వర్గాలుగా కార్యకర్త మధ్య సమన్వయం లేక వారందరినీ ఒకరిని ఎంకరేజ్ చేసుకుంటా ఓ పార్టీని భ్రష్టు పట్టించి ఇలా పార్టీ చాలా వీక్ అయ్యే విధంగా మన 11 మందికి 11 మంది ఓడిపోయినాం. మళ్ళీ బై ఎలక్షన్ అయితే కూడా ఓడిపోయినాం. పేరుకే పార్టీ అని చెప్తున్నారు కానీ పార్టీ చాలా వీక్ చేసిండు ఆయన. కానీ ఆయన కార్యకర్తలనే పెంచుకుంటా మళ్ళీ పార్టీ మీద కానీ కేటీఆర్ మీద కూడా ఎల్బీ నగర్ నియోజకవర్గంలో ఉన్నటువంటి అందరికీ అభిమానం ఉంది. ఏముందంటే ఆయన ఒక్కరి మీదనే ఆయన మీద ఉన్న ప్రాబ్లంతో ఇది అవుతుంది. ముఖ్యంగా ఏంటంటే మాకు ఎల్బీ నగర్కు ఆయనకు ఎల్బీ నగర్కి సంబంధించిన వ్యక్తి కాదు. ఆయన మలక్పేటకు సంబంధించినటువంటి వ్యక్తి. గతంలో మలక్పేట కార్పొరేటర్గా చేసిండు. అప్పుడు రాజశేఖర రెడ్డి పుణ్యమా అని చెప్పేసి 2009లో మన ఎత్తి మీద పెడితే రాజశేఖర రెడ్డి కూడా నన్ను బదలాడి కేవీపీ కూడా బదలాడి రాము అవకాశం మళ్ళీ వస్తాయి ఆయన ఏదో చేయండి అంటే అప్పుడు గతం నేను ఇన్ఛార్జ్గా నేను పార్టీ ప్రెసిడెంట్ ఉన్నప్పుడే మల్లెడ్డి రంగారెడ్డి గారు సుధీర్ రెడ్డి కూడా మేము చేయడం జరిగింది. ఇట్లా చేయాలని కూడా నేను అప్పుడే ఇంట్లో కూర్చోబెడుతుంటివి. ఇప్పుడు కూడా చెప్తున్నాం, రమణారెడ్డి గారు చెప్పినట్టు పార్టీ మీద మాకు అభిమానం ఉంది. కేటీఆర్ గారిని కేసీఆర్ గారి కవితమ్మ కానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్గా మేము ఉంటాం. ఎల్బీ నగర్లో మెంబర్షిప్లో కూడా 2015లో కానీ 17 నంబర్ 1గా తీసుకొచ్చినాం. కొన్ని అనివార్య కారణాల వల్ల మేము ఓడిపోవచ్చు, ఏమైనా జరగవచ్చు, కానీ పార్టీని మాత్రం బతికించుకుంటాం. రాబోయే రోజుల్లో వాళ్ళు ఉంటారా మేముంటారా అనేది అధిష్టాన వర్గం చూసుకుంటుంది. తప్పకుండా బుద్ధి చెప్తాం. జై తెలంగాణ.